ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నెట్ ముందు కూర్చొని దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, మరి చాలామంది సహోదరుల కోరిక మేరకు గత వారం మనం యెహెజ్కేలు గ్రంథాన్ని అలానే యిర్మీయా గ్రంథాలను గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగనే యెషయా గ్రంథాన్ని గురించి కూడా అవుట్లైన్స్ మాకు తెలియచేయండి అన్నయ్య అని చాలామంది మరి కోరుకోవడాన్ని బట్టి ఈ వారం యెషయా గ్రంథం యొక్క ఓవర్వ్యూ లేదా అవుట్లైన్స్ మాత్రం నేను మీకు తెలియచేయాలని సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. కనుక దయచేసి వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా జాగ్రత్తగా వింటూ బైబిల్లో చూస్తూ నోట్బుక్లో వ్రాసుకుంటూ అలానే అనేక మందికి మరి ఈ లింకును కూడా ముందుగా మరి మీరు షేర్ చేస్తే అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కనుక వారంతా కూడా వాక్యాన్ని వినగలగటానికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కనుక ముందుగా దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా మీ స్నేహితులకు, మీ తోటి వారికి, మీ ఆత్మీయులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారు కూడా ఈ గ్రంథాన్ని గురించినటువంటి అవగాహన కలిగిన వారై ఉంటున్నట్లుగా మీ సహకారాన్ని వారికి అందిస్తారని ఆశపడుతూ ఇక ఈరోజు మన పాఠ్యభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. యెషయా గ్రంథం. ముందుగా యెషయా గారు ఎవరు, అతని వ్యక్తిగత సమాచారాన్ని కొంత మనం నేర్చుకున్న తదనంతరం మనం ఈ గ్రంథంలోనికి వెళ్ళటం బాగుంటుంది. ప్రియులారా, పెద్ద ప్రవక్తలు అంటాము. యెషయా గారు, యిర్మీయా గారు, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళని మనం పెద్ద ప్రవక్తలుగా సంబోధిస్తుంటాం. పెద్ద ప్రవక్తలలో ఒకరు యెషయా గారు. ఇక పెద్ద ప్రవక్తలు అని మనం యాక్చువల్గా దేన్ని బట్టి మనం మాట్లాడుతున్నాము అన్నప్పుడు గతంలో ఒకసారి చెప్పటం కూడా జరిగింది. వారు వ్రాసినటువంటి గ్రంథాలను బట్టి లేదా వారు వ్రాసినటువంటి గ్రంథస్థం చేసిన విషయాలను బట్టి మాత్రమే వారిని మనం పెద్ద ప్రవక్తలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అలాని ప్రవక్తలందరిలో మళ్ళీ చిన్న పెద్ద తేడా ఉంటుందా అంటే అదేం లేదు. అందరూ ప్రవక్తలు. కానీ వీరు వ్రాసినటువంటి విషయం లేదా వీరు వ్రాసినటువంటి అధ్యాయాలు వివరణ ఎక్కువగా ఉండడాన్ని బట్టి వీరిని పెద్ద ప్రవక్తలుగాను, అలాని చిన్ని అధ్యాయాలతో కొంత సమాచారాన్ని మాత్రమే మన ముందు పెట్టిన వారిని చిన్ని ప్రవక్తలుగానే మనం మాట్లాడుకుంటామే తప్ప ప్రవక్తలు అనగానే అందరూ ఒకటే, అందరూ దేవుని పక్షాన దేవుని ప్రతినిధులుగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించిన వారే కనుక అక్కడ తారతమ్యాన్ని మనం చూపించడానికి వీల్లేదు. మనకు అర్థం కావటానికి సులువుగా ఉండున్నట్లుగా మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అంతే, పెద్ద చిన్న అని వారు రాసిన పుస్తకాలను బట్టి. అయితే ఇక్కడ ఉన్నటువంటి యెషయా గారు, ఈ యెషయా గ్రంథం 66 అధ్యాయాలతో కూడుకున్న అతిపెద్ద గ్రంథంగా మనకు కనబడుతుంది యెషయా గ్రంథం. ఇక కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ యెషయా గ్రంథాన్ని ఒక మినీ బైబిల్గా కూడా మాట్లాడతారు, ఒక చిన్ని బైబిల్గా కూడా సంబోధిస్తుంటారు. కారణం ఏంటంటే బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అలానే ఈ 66 అధ్యాయాలలో
39 పుస్తకాలు పాత నిబంధనకు సరిపోయే విధంగా 39 అధ్యాయాలలో ఒక విషయాన్ని గురించి మాట్లాడితే, ఆ తర్వాత 27 అధ్యాయాలలో మరొక విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. కనుక ఈ 39 అధ్యాయాలంతా ఒక విషయాన్ని, ఆ తర్వాత ఉన్నటువంటి 27 అధ్యాయాలు మరొక విషయాన్ని మాట్లాడుతూ ఉండటం వలన ఈ 39 పాత నిబంధనగాను, క్రొత్త నిబంధన 27 క్రొత్త నిబంధనగాను కలిపి 66 అధ్యాయాలు, 66 పుస్తకాలకు ఈక్వల్ అన్నటువంటి ఆలోచన కలిగిన కొంతమంది ఆ పండితులు దీన్ని ఒక మినీ బైబిల్గా వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఇంకా ఆ 39 అధ్యాయాలలో ఏముంది, 27 అధ్యాయాలలో ఏముంది అన్నటువంటి విషయంలోనికి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు. మనం యెషయా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యెషయా గారు ఏ కాలానికి చెందిన ప్రవక్తగా మనకు కనబడుతున్నారు అన్నప్పుడు, క్రీస్తుకు పూర్వం 740 నుంచి క్రీస్తుకు పూర్వం 680 లేదా 700, అంటే వారు నివసించినటువంటి లేదా ఆయన జీవించినటువంటి కాలాన్ని మనం మాట్లాడుకోగలిగితే, రచనా కాలం కానీ ఆయన జీవించిన కాలం కానీ 700 నుంచి 680గా, 740లో క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఉజ్జియా రాజు మరణించడంతో యెషయా గారు ప్రవచించటం ప్రారంభించారు అని చెప్తుంటారు. ఉజ్జియా, యూదారాజైన ఉజ్జియా మరణించడం, అది చూసినటువంటి యెషయా గారు బాధతో దుఃఖంతో, సింహాసనం ఖాళీ అయిపోయింది కదా ఈ భూమి మీద, రాజసింహాసనం, చనిపోయారు కదా అన్న ఆలోచనతో ఆయన ప్రవచించటం అన్నది ప్రారంభించినట్లుగా దీన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభ వచనాలతో మనం దీన్ని సరిపోల్చి మనం మాట్లాడుకోవచ్చు. అంటే 740లో ప్రవచించటం ప్రారంభించాడు, 680 వరకు ఆయన ప్రవచన పరిచర్య అన్నది కొనసాగించినట్టుగా చారిత్రక ఆధారాలతో మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఏ రాజుల కాలములో యెషయా గారు ప్రవచించారు, అలానే ఇతను తండ్రి ఎవరు, ఇతని యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు, ఇతను ఒక రాజవంశీకుడే. ఎవరు? యెషయా గారు యూదా రాజవంశీకుడు. యూదా గోత్రం అనగానే మనకు అది రాజవంశముగా మనకు జ్ఞాపకం వస్తుంటుంది. అంటే రాజవంశీకుడుగా కనబడతాడు. యూదా వంశం అంటేనే రాజవంశీకుల గోత్రము అది. అయితే ఇతను రాజు కావాలి, కానీ రాజు కాలేదు. అయితే దేవుడు అంతకన్నా గొప్పదైనటువంటి బాధ్యతను దేవుడు యెషయా గారికి అప్పగించాడు. అదే ప్రవచించటం లేదా రాజులకు సైతం ప్రవచనాలు చెప్పటం. ఇది రాజు కన్నా కూడా అతిపెద్దదైనటువంటి ఒక బాధ్యత, గౌరవం ప్రవక్త అంటే. రాజులకే ప్రవచనాలు చెప్పటం అని అంటే అది చాలా అత్యున్నతమైనటువంటి స్థానం, ప్రవక్త స్థానం. పాత నిబంధనలో మీకు తెలుసు, రాజులను అభిషేకించి, రాజులను సైతం శాసించి, వారి నడవడిని సైతం సరిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది కేవలం ఒక ప్రవక్త మాత్రమే. కనుక ఇతను రాజు కాలేదు, కానీ రాజులకే ప్రవచనాలు చెప్పగలిగేటువంటి స్థితిలో దేవుడు యెషయా గారిని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఇతను తండ్రి ఆమోజుగా మనకు కనబడుతుంటాడు. అయితే ఇతను ఎంతమందికి ప్రవచనాలు చెప్పాడు లేదా ఎంతమంది రాజులకు ఆయన ప్రవచించాడు అన్నప్పుడు మనకు ప్రారంభంలోనే మనకు కనబడుతుంది. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగినటువంటి దర్శనము అన్నాడు. ఇది కూడా దేవుడు దర్శనములో భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి సంగతులను యెషయా గారికి దేవుడు ముందుగా చూపిస్తున్నాడు. ఏ రాజులకు? ఉజ్జియా గారి కాలం.
ఆయన ఉన్నటువంటి కాలం ఉజ్జియా గారి కాలంలో ఉన్నాడు, యోతాము కాలంలో ఉన్నాడు, ఆహాజు కాలంలో ఉన్నాడు, హిజ్కియా కాలంలో కూడా యెషయా గారు ప్రవక్తగా పనిచేశారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇతను ఒక ఏమంటారు విద్యావేత్తగాను, రాజకీయవేత్తగాను, ఒక మంచి కవిగాను యెషయా గారు కనబడుతుంటారు. రాజులకు సైతం రాజరిక విషయాలలో అనేకమైనటువంటి సలహాలను ఇవ్వగలిగినంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు యెషయా గారు. అంత గొప్ప భక్తి, జ్ఞానం, వివేచన అన్నింటిలో కూడా ఉన్నతమైనటువంటి ఆ స్థితి యెషయా గారికి ఉన్నది. అందుకే దేవుడు ఈ రాజుల కాలంలో ఆయన నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. అయితే మీకు గతంలో చెప్పినట్లుగా ఇర్మియా గారి కాలము, యెహెజ్కేలు ప్రవక్తల గ్రంథాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రవక్తగా ఉండి ప్రవచించటం అన్నది ఏదైతే ఉందో అది చాలా కష్టంతో కూడుకుంది అన్న విషయాన్ని మీకు గతంలో చెప్పడం జరిగింది. ఇక యెషయా గారు ప్రత్యేకించి ఆయన ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు అని అంటే, రాజులకు ఆయన ఎక్కువగా ప్రవచనాలు చెప్పాడు, రాజులకు ఎక్కువగా. ఎందుకంటే యెషయా గారి కాలంలో ఉన్నటువంటి ఆయన సమకాలీకుడైన ప్రవక్త మరొక ఆయన ఉన్నారు, ఆయనే మీకా గారు. అంటే యెషయా గారికి సమకాలీకుడు మీకా. మరి ఇద్దరు ఒకే కాలంలో ఉన్నారు కదండి, ఇద్దరు ఎవరెవరికి చెప్పారు అని అంటే, యెషయా గారు వచ్చేసి రాజమందిరంలో లేదా రాజనగరులో రాజుకు ప్రవచనాలు చెప్తుంటాడు. యెషయా గారు రాజనగరులో రాజుకు ఆయన ప్రవచనాలు చెబుతుంటే, మీకా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు ఆయన ప్రవచనాలు చెప్పడం అన్నది కనబడుతుంది. కనుక మీరు యెషయా గ్రంథాన్ని, మీకా గ్రంథాన్ని మీరు కలిపి మీరు చదువుకోవటం కరెక్ట్గా ఉంటుంది, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. యెషయా గ్రంథాన్ని, మీకా గ్రంథాన్ని కలిపి మీరు చదువుకోవచ్చు. అంటే ఒకే కాలంలో సమకాలీనటువంటి ప్రవక్తలుగా వాళ్ళు రచించినటువంటి గ్రంథాలే యెషయా, మీకా. మీకా ఎక్కడున్నాడు? ప్రజల మధ్య ఉన్నాడు. యెషయా గారు ఎక్కడున్నారు? రాజులకు చెప్తున్నాడు ఈయన. యెషయా గారు రాజులకు చెప్తుంటే మీకా ప్రజలకు చెప్తుంటాడు. ఇక ఈ ప్రవక్తలు జీవితాలు చాలా కష్టంగా ఉంటాయని మీకు ఒక మాట చెప్పాను. దానికి ఎగ్జాంపుల్గా ఒకసారి ఇర్మియా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా ఇర్మియా చరిత్రలో ఇర్మియాను నిలవబెట్టి అతన్ని కొట్టినటువంటి సందర్భాలు కొన్ని చదువుకుంటాం ఇర్మియా గ్రంథంలో. అలానే ఇర్మియాను దేవుడు కూడా ఎంత కఠినమైనటువంటి ఏమంటారు నిబంధనలతో ఆ ఇర్మియాను ప్రవచించమని చెబుతాడో కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు, అందులో ముఖ్యంగా నువ్వు ఎడమ ప్రక్కన తిరిగి నువ్వు పడుకోవాలయ్యా, సుమారు 390 దినాలు ఏమో నువ్వు ఎడమ వైపుగానే పడుకోవాలి అంటాడు. అది అయిపోయిన తర్వాత మరో 40 దినాలు నువ్వు కుడి ప్రక్కకు తిరిగి పడుకోవాలి అంటాడు. ఆ తర్వాత ఇర్మియా గారు నువ్వు తీసుకుని వెళ్ళి ఏమంటే ఆ గోతులో దింపటం, బురద బావిలో దింపటం, జైల్లో పెట్టడం, పలుమార్లు ఆయన్ని కొట్టడం, ఇవన్నీ కూడా ఇర్మియా గొప్ప ప్రవక్త అయినప్పటికీ ఆ ప్రవక్తకే తప్పలేదు బాధలు. అలానే యెహెజ్కేలు గారి జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు, యెహెజ్కేలు గారి జీవితంలో కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్టుగా మనం చదువుకుంటాం. అందులో దేవుడే స్వయంగా యెహెజ్కేలు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికీ నీకు ప్రియమైనది ఏదైతే ఉందో నీకు ప్రియమైన దానిని ఒక్క దెబ్బలో నీకు దూరం చేస్తాను అంటాడు. వెళ్ళేసరికి భార్య చనిపోయి శవంగా ఉంటుంది. యెహెజ్కేలు జీవితంలో తను ఎంతగానో ప్రేమించిన తన ప్రియురాలు, తన భార్య తన కళ్ళ ముందు శవంగా మారిపోవటం. అంటే దేవుడే దూరం చేశాడు యెహెజ్కేలుకు, నీకు ఉండటానికి వీల్లేదు. కారణం, నా భార్య అయిన యెరూషలేము నాకు లేకుండా పోతున్నప్పుడు నాకు కలిగే బాధ ఏంటో యెహెజ్కేలు నీకు తెలియాలి ఆ బాధ అని. యెహెజ్కేలు జీవితంలో యెహెజ్కేలు ఎంతో ఇష్టపడిన తన భార్యను దేవుడు దూరం చేయటం. అలానే యెరూషలేమును కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. తాను ఎంతో ప్రేమించినటువంటి యెరూషలేము తనకు దక్కకుండా పోతుంది. ఆ బాధ నీకు తెలియాలి కదా నాయన, కనుక ఆ బాధ నువ్వు అనుభవించాలి. అంటే ఒకవైపు ఇర్మియా ప్రవక్త జీవితం, మరోవైపు యెహెజ్కేలు జీవితాన్ని మనం చూస్తుంటే, అలానే యెషయా జీవితం ఏదో బాగుందని మనం అనుకోవడానికి లేదు.
అందుకే నేను మీకు ఇవన్నీ చెప్పాను. ఇర్మియా గారి జీవితం అలా ఉన్నప్పుడు, ఏజ్కేల్ గారి జీవితం అలా ఉంటే, మరి యెషయా గారి జీవితం ఏమైనా బాగుందంటే యెషయా గారి జీవితంలో కూడా ఏమీ బాగోలేదు. ఏమంటే యెషయా గారి జీవితంలో కూడా ఇటువంటి కష్టాలు యెషయా జీవితంలో కూడా మనం చూస్తుంటాం. ముందు ఒక సందర్భాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. ఏమంటే యెషయా గ్రంథం 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చాను, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము అన్నాడు. అప్పటి వరకు గోనె పట్ట మీద ఉండి ప్రవచనం చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ గోనె పట్ట, నీ నడుము మీద ఉన్న గోనె పట్ట కూడా విప్పు అన్నాడు. గోనె పట్టె కట్టుకోవటమే చాలా విచారము, చాలా దుఃఖము, చాలా అవమానానికి గుర్తుగా కనబడుతుంది మనకది. అటువంటిది ఉన్న ఆ గోనె పట్ట కూడా విప్పమంటున్నాడు. విప్పిన అనంతరం నీ పాదముల నుండి నీ జోళ్ళు కూడా తీసివేసే అన్నాడు. అంటే గోనె పట్ట లేదు, కాళ్ళకు వేసుకున్న జోళ్ళు కూడా లేవు. ఇప్పుడు దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. ఇదేంటండి ప్రవక్తకు? 3 సంవత్సరములు దిగంబరిగా జోడు లేకుండగా నడుచుచు ఐగుప్తుకు కూషునుకు సూచనగా అట. ఏమండి, ఇది యెషయా గారి జీవితం. ఇర్మియా గారి జీవితం చూసాం, ఏజ్కేల్ గారి జీవితం చూసాం, ఇప్పుడు ఇక్కడ యెషయా గారి జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏమండి, జీవితాలు ఆనందము సంతోషము అనేవి ఉండవండి సేవకుల జీవితంలో అని చెప్పడానికి నేను మీకు ఇవి చెప్తున్నాను. ఇప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యేకించి యెషయాను దేవుడు రాజులకు ప్రవచనాలు చెప్పడానికి నియమించుకున్నాడు. ప్రజలకు మీకా అని మీకు ముందుగానే చెప్పేశాను. ఇప్పుడు రాజులు ఎలా ఉంటారు అన్నప్పుడు, రాజులు చాలా గర్వంతో ఉంటారు, అహంకారంతో ఉంటారు. అంతకు మించి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా శుభ వార్తలు చెప్పాలి తప్ప చెడు వార్తలు, దుర్వార్తలు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు మీరు తప్పు చేస్తున్నారు, దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, నేరాలు పెరిగిపోతున్నాయి కనుక దేవుడు ఉగ్రుడైపోతున్నాడు, దేవుడు కోపాన్ని చూపించబోతున్నాడు, ఇటువంటి మాటలు రాజులకు అస్సలు రుచించవు. ఇప్పుడు ఈ మాటలు వెళ్ళి చెప్పాలి అంటే ఆ తర్వాత ప్రవక్తను వాళ్ళు రాజులు ఏవైనా చేస్తారు. విషయం ఏంటంటే ఉజ్జియా గారు చనిపోయారు, యోతాముకు చెప్పాడు. ఏమండి, ఆ తర్వాత యోతాముకు చెప్పిన తర్వాత, యోతాము తర్వాత ఎవరని చదువుకున్నాం మనం? ఉజ్జియా, యోతాము, ఆమోజు, ఆహాజు, హిజ్కియా అన్నాడు. అంటే యోతాముకు, ఆహాజుకు, హిజ్కియాకు. హిజ్కియా తరువాత అతని కుమారుడు మనష్షే రాజు అవుతాడు. హిజ్కియా కుమారుడు మనష్షే. హిజ్కియా చాలా మంచివాడు, కానీ మనష్షే మాత్రం మంచివాడు కాదు. చాలా దుర్మార్గుడు, చాలా దుర్మార్గంగా పరిపాలించాడు యూదా రాజ్యాన్ని. అయితే ఆ కాలంలోనే యెషయా గారు వెళ్ళి మనష్షేకు చెప్తున్నాడు, అయ్యా మనష్షే, నీ పరిపాలనలో నువ్వు చేస్తున్నటువంటి తప్పులు ఇవి, నీ వలన రాజ్యం పాడైపోతుంది, నీ వలన ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలంతా కూడా దేవునికి దూరం అయిపోతున్నారు, విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోతున్నారు, భయంకరమైనటువంటి దైవ వ్యతిరేకమైన ధర్మశాస్త్ర విరుద్ధమైన అనేకమైన కార్యక్రమాలు ప్రజలు చేస్తూ మూఢనమ్మకాలతో బలైపోతూ దేవునికి చాలా కోపాన్ని రప్పిస్తున్నారు అని చెప్పినప్పుడు మనష్షే ఉగ్రుడైపోయి రౌద్రుడైపోయి యెషయా గారిని చంపించేశాడు. ఎంత దారుణంగా చంపించేశాడు అని చరిత్ర చెబుతుందంటే ఆయన్ను రంపములతో యెషయా గారిని 2గా కోసేశాడట. రంపముతో యెషయా గారిని 2 ముక్కలుగా చేశాడు మనష్షే. అందుకే మనం
హెబ్రీ పత్రికలో 11లో మనం చదువుకుంటాం విశ్వాస వీరుల జాబితాలు, విశ్వాస వీరులు ఒక్కొక్కరు ఎలా బాధలు అనుభవించారో, ఎలా చనిపోయారో అని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, కొందరు రంపములతో కోయబడిరి అని ఒక మాట మనం చదువుకుంటాం. రంపములతో కోయబడిరి అన్న మాట మనం హెబ్రీ పత్రికలు చదువుకుంటామే. ఇంతకీ ఎవరండి రంపములతో కోయబడ్డారు అన్నప్పుడు ఆ రంపములతో కోయబడిన వారిలో యెషయా ప్రవక్త ఉన్నాడు. కనుక ఇప్పుడు యెషయా గారి గురించినటువంటి సమాచారాన్ని మాత్రం ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్నాం. యెషయా గారు పెద్ద ప్రవక్తల్లో ఒక ఆయన. ఇతను ఆమోజు కుమారుడుగా మనం నేర్చుకున్నాం. ఇతను 700 నుంచి క్రీస్తుకు పూర్వం 700 నుంచి 740 నుంచి 680 వరకు ఇతను ప్రవచించాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో మీకా గారు ఆయన సమకాలికుడుగా ఉన్నాడు. ఇక యెషయా గారు ఎవరెవరికి ఆయన ప్రవచనాలు చెప్పాడు అన్నప్పుడు ఉజ్జియాకు, యోతాముకు, ఆహాజుకు, హిజ్కియాకు ఆయన ప్రవచనాలు చెప్పాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ఇతను రాజవంశీకుడు, చాలా రాజనీతి పరిజ్ఞానం కలిగిన వాడు, చక్కని విద్య, అలానే చాలా వివేచన, అంతకు మించి చాలా ఆధ్యాత్మికత విషయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడుగా యెషయా గారు మనకు కనబడుతున్నారు. ఇవన్నీ యెషయా గారిని గుర్చినటువంటి మనం నేర్చుకున్న కొన్ని విషయాలు. అలానే యెషయా గారి జీవితం ఆనందంగా సంతోషంగా ఏమీ లేదు అని అనటానికి ఆయన ఎలా ప్రవచనాలు చెప్పాడు అన్న విషయాన్ని కూడా మనం ఒక మాటలో మనం చదువుకున్నాం. అదే 20వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకున్నాం. ఇదంతా కూడా యెషయా గారిని గుర్చినటువంటి సంగతులు. అయితే ఇక యెషయా గ్రంథంలో ఆయన ఏ విషయాలు ఆయన ప్రస్తావించారు? మనం ముందుగా చెప్పుకున్నట్టు యెషయా ఈ గ్రంథాన్ని అంతటినీ కూడా, యెషయా గ్రంథాన్ని 2 భాగాలుగా మనం మాట్లాడుకుంటే, మొదటి నుంచి 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 39 అధ్యాయాలు. ఈ మొదటి 39 అధ్యాయాలు వచ్చేసి మొదటి 39 అధ్యాయాలను మొదటి భాగముగాను, 40 నుంచి 66 వరకు 2వ భాగంగాను మనం మాట్లాడుకుంటాం. మనకు కనబడుతుంది అలా 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. 39 అధ్యాయాలు ఒక భాగం, 40 నుంచి 66 అధ్యాయాలు ఒక భాగం. అయితే ఈ 39 అధ్యాయాలు, మొదటి 39 అధ్యాయాలు చెప్పే విషయం ఏంటయ్యా అంటే, మొదటి 39 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలంతటినీ ఒక్క మాటలో చెప్పాలి అని అంటే తీర్పు, జడ్జిమెంట్. మొదటి 39 అధ్యాయాలు చెబుతున్న విషయం ఏంటంటే తీర్పు గురించి ప్రస్తావించబడింది మొదటి 39 అధ్యాయాలు. 40 నుంచి 66 అధ్యాయాలు చెబుతున్నది ఏంటంటే రాబోతున్న రక్షణను గురించి. రక్షణ యూదులకు, యూదులతో పాటు ఈ ప్రపంచానికి అంతటికీ రాబోతున్న రక్షణ క్రీస్తు ద్వారా అనేటువంటి విషయాలు 40 నుంచి 66 అధ్యాయాలలో మనకు కనబడతాయి. ఇక యెషయా అన్న మాటకు అర్థం కూడా ఏంటంటే, యెషయా అనేటువంటి పేరుకు అర్థం కూడా ఏంటంటే యెహోవా ఇచ్చు రక్షణ, దేవుడు అనుగ్రహించు రక్షణ. యెషయా అనే ఈ పదానికి కూడా అర్థం దేవుడు అనుగ్రహించు రక్షణ అని కూడా అర్థం. అందుకే ఈ యెషయా గ్రంథం ఈ 66 అధ్యాయాలు ఎక్కువగా మనం క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు కూడా, క్రొత్త నిబంధన మనం చదువుకుంటున్నప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఎక్కువ విషయాలు మనకు అంటే ప్రవచించిన ప్రవక్తలు అంటే ఏమంటారు, ప్రవచనాలకు సంబంధించి మన క్రొత్త నిబంధనలు కనబడుతుంటాయి కదా. పలానా పలానా యెషయా గారు చెప్పినట్లుగా, పలానా ఇర్మియా గారు చెప్పినట్లుగా అని మనం చదువుకుంటూ ఉంటుంటాం. అయితే ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి ప్రవచనాలు కొన్ని ఇర్మియా గారి ద్వారా, కొన్ని కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని ప్రస్తావించబడితే, అలానే ఎక్కువ ప్రవచనాలు క్రొత్త నిబంధనలో యెషయా గ్రంథము నుంచి కూడా ప్రవచింపబడతాయి. అంటే క్రొత్త నిబంధనలో కూడా ఎక్కువ మార్లు ప్రస్తావించబడినటువంటి పుస్తకముగా కూడా యెషయా గ్రంథం కనబడుతుంది. క్రొత్త నిబంధనలో ఎక్కువ మార్లు ప్రస్తావించబడినటువంటి పుస్తకముగా కూడా యెషయా గ్రంథము మనకు కనబడుతుంది. కనుక యెషయా గ్రంథం మనకు చాలా కీలకమైనదిగా, చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. రైట్. అయితే ఇప్పుడు ఈ 39 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, 39 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, మొదటి 39, ఈ మొదటి 39 అధ్యాయాలలో ఏ సంగతులు వ్రాయబడ్డాయి
అన్నప్పుడు మరలా ఈ మొదటి 39 అధ్యాయాలను మరలా మనం 4 భాగాలుగా చేసి చదువుకోవచ్చు. ఈ మొదటి 39ంటిని 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, తర్వాత 13 నుంచి 24 అధ్యాయాలు రెండవ భాగం, 24 నుంచి లేదా 25 నుంచి 35, 25 నుంచి 35 మూడవ భాగం, 36 నుంచి 39 నాలుగవ భాగం, 36 నుంచి 39 నాలుగవ భాగం. అయితే మరి మొదటి భాగంగా మొదటి 12 అధ్యాయాలలో ఏముంది అంటే, ఈ మొదటి 12 అధ్యాయాలలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని అంతటినీ కూడా మనం ఒక మాటలో మనం చెప్పాలి అని అంటే, యూదుల అవినీతి అంటే యూదా యెరూషలేము ఎంత భయంకరమైనటువంటి అవినీతిలో కూరుకొని పోయిందో, లైంగిక పరమైనటువంటి ఆ నేరాలలో ఎంతగా దిగజారిపోయిందో, అలానే వాళ్ళలో ఎంతటి గర్వం అన్నది వారిలో ప్రారంభమైనదో, వారిలోని గర్వాన్ని, వారిలోని లైంగిక అవినీతిని, అలానే రాజరికపు వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ తప్పులు లేదా వారి దుర్మార్గపు పాలన, వీటన్నిటినీ ఈ మొదటి 12 అధ్యాయాలలో చెబుతూ అదే సమయంలో రక్షణను గురించి కూడా కొన్ని మాటలు మనకు కనబడతాయి మొదటి 12 అధ్యాయాలలో. అంటే ఒకవైపు అవినీతి, లైంగిక నేరాలు, మరోవైపు గర్వంతో కూడుకున్న వారి ప్రవర్తన, వీటితో పాటు రాబోతున్న రక్షణ గురించి కూడా కొన్ని విషయాలు మనకు ఈ మొదటి భాగంలో మనకు కనబడతాయి. అంటే మొదటి 12 అధ్యాయాలలో ఉన్నటువంటి సంగతులు అవి. ఇక నెక్స్ట్ 13 నుంచి 24 అధ్యాయాలు, 13 నుంచి 24 అధ్యాయాలు. ఈ 13 నుంచి 24 అధ్యాయాలలో చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి కదా, అంటే యోధాను ఆనుకొని ఉన్నటువంటి రాజ్యాలు, ఒక ఐగుప్తు కావచ్చు, ఒక సిరియా కావచ్చు, ఒక అరేబియా కావచ్చు, ఒక మోయాబు కావచ్చు, ఒక ఎదోము కావచ్చు, ఒక అమోనీయులు కావచ్చు. ఏమండి ఇవన్నీ కూడా ఏంటి, అలానే ఒక అషూరు కావచ్చు, ఒక బబులోను కావచ్చు. ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు. దేనికి? యూదా దేశానికి. అయితే యూదా దేశానికి చుట్టూ ఉన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాలకు రాబోతున్నటువంటి ఆ ప్రమాదం, రాబోతున్నటువంటి శిక్షలను కూడా యెషయా గారి ద్వారా దేవుడు వాళ్ళకు కూడా తెలియజేశాడు. అంటే ఈ 13 నుంచి 24 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, యూదాను ఆనుకొని ఉన్న రాజ్యాలు, వాటి భవిష్యత్తు ఈ 13 నుంచి 24 అధ్యాయాలలో చెప్పబడుతుంది. ఇది 2. ఇక మూడవది ఏంటంటే 25 నుంచి 35, 25 నుంచి 35లో భవిష్యత్తులో దేవుడు ఇజ్రాయేలీలకును, అంటే యూదులకును, ప్రపంచానికి ఆయన తీసుకొని రాబోతున్న రక్షణ, దాని విషయంలో జరగనైన తీర్పులు, దానికి ముందుగా వీటి గురించి మనకు 25 నుంచి 35 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. భవిష్యత్తులో దేవుడు ప్రపంచానికి తీసుకొని రాబోతున్న రక్షణ క్రీస్తు ద్వారా, అలానే వీరికి యూదులకు దేవుడు తీర్చే తీర్పుల గురించి కూడా ఈ 25 నుంచి 35 అధ్యాయాలలో మనకు కనబడతాయి. ఇక ఇందులో చివరి భాగం, 4వ భాగం ఏంటంటే 36 నుంచి 39 అని మనం విడగొట్టుకున్నాం. ఈ 36 నుంచి 39 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, హిజ్కియా రాజు, మనకు బాగా తెలుసు హిజ్కియా రాజు గురించి మనకు ఎక్కువగా మనం చాలా సందర్భాల్లో మనం వింటాం. దేవుని వలన ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నటువంటి వ్యక్తిగా మనకు చరిత్రలో మనకు కనబడుతుంటాడు హిజ్కియా రాజు. అయితే హిజ్కియా రాజు యొక్క జీవిత చరిత్ర అన్నది మనకు 36, 37, 38, 39 అతని పాలన, అతని చరిత్ర, ఇది మనకు 36 నుంచి 39 అధ్యాయాలలో మనం చదువుకుంటాం. ఇది మొదటి 39 అధ్యాయాలకు సంబంధించినటువంటి సమాచారం అండి ఇదంతా కూడా. ఇక 40 నుంచి 66, ఈ 40 నుంచి 66 అధ్యాయాలలో ఉన్నదంతా కూడా ఏంటంటే, దేవుడు ఏమంటారు, యేసుక్రీస్తు రావడానికి ముందు మనకు 40 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం వెళతాము, పుస్తకంలోనికి వెళ్ళినప్పుడు మనకు కనబడుతుంది 40 అధ్యాయంలో యేసుక్రీస్తు కంటే ముందుగా రాబోతున్నటువంటి
ఎవరు? యోహాను గారు. తెలుసు కదా, యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చేది ఎవరు? ఆయన మార్గమును సరాలము చేయుటకు పంపబడనై ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను అని మనం చదువుకుంటాం. అంటే ఈ 40వ అధ్యాయంలో యేసు కన్నా ముందు పంపబడుతున్నటువంటి యోహాను గారు మొదలుకుంటే యేసుక్రీస్తుల వారు, అలానే యేసుక్రీస్తుల వారి పరిచర్య, ఆయన జీవితం, ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆ తర్వాత సంఘ స్థాపన, సంఘ విస్తరణ, ఇవన్నీ కూడా మనకు 40 నుంచి 66 అధ్యాయాలలో మనం చూడబోతున్నాం. అంటే 40 నుంచి 66 అధ్యాయాల మధ్యలో ఉన్న చరిత్ర అంతా, ఆ అధ్యాయాల్లో ఉన్న సారాంశం అంతా ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను రాక మొదలుకుంటే యేసుక్రీస్తుల వారి మరణ సమాధి పునరుత్థానాలు, ఆయన దానికి ముందు అనుభవించే శ్రమలు, ఆ తర్వాత స్థాపించబడేటువంటి సంఘం లేదా రాజ్యం, ఇదంతా కూడా మనకు 40 నుంచి 66 అధ్యాయాలలో. అంటే ఇప్పుడు ఒక అవగాహన మీకు యెషయా గ్రంథంపై వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. యెషయా గారు ఎవరు, ఆయన ఏ కాలం, ఎవరికి ప్రవచనాలు చెప్పాడు, ఏ రాజులకు చెప్పాడు. అందులో యెషయా గ్రంథాన్ని మనం ప్రధానంగా 2 భాగాలుగా మనం విడగొట్టుకున్నాం. మొదటి 39, తర్వాత 40 నుంచి 66 రెండో భాగం అని. మళ్ళీ ఈ 39లో కూడా మళ్ళీ 4 భాగాలను మనం మాట్లాడుకున్నాం. ఇక 40 నుంచి 66 వరకు యేసుక్రీస్తుల వారి కంటే ముందు వచ్చే యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు, ఆ తర్వాత సంఘం, ఇదంతా కూడా మనకు కనబడబోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. మీరు ఇక యెషయా గ్రంథాన్ని చదవటం మీరు ప్రారంభించాలి. అయితే కొన్ని విషయాలను నేను మీ ముందు చూపిస్తాను. ఏమంటే మొదటి 39, ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయాన్ని మనం మాట్లాడుకోవాలి అని అంటే సాధ్యమయ్యే పని మాత్రం కానే కాదు. కనుక నేను కష్టపడతాను, అలానే మీరు కష్టపడాలి. నేను మీకు ఏమైనా రూట్ చూపిస్తాను, మీరు ప్రయాణం మీరు చేయాలి. అంటే మార్గాన్ని చూపించటం, ఆ తర్వాత జర్నీ మీది. కనుక ఇందులోనికి మనం ఎలా వెళ్ళాలి, ఇందులో ఎలా ప్రయాణం చేయాలి అంటే యెషయా గ్రంథంలోనికి ఎలా వెళ్ళాలండి, అంటే యెషయా గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అన్నది మాత్రమే నేను చెప్పగలను. ఆ తర్వాత నుంచి మీరు ఏం చేయాలి, ఇక మీరు అందులోనికి వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథంలోనికి వెళ్ళి ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుకుంటూ నేను చెప్పిన విషయాలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే యెషయా గ్రంథం మీకు చాలా తేటగానే మీకు అర్థమైపోతుంది. అందులో కంగారు పడవలసిన పని లేదు. అయితే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఏంటంటే యూదాకు, అంటే యూదా అంటే యెరూషలేముకు లేదా యూదా రాజ్యానికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు బైబిల్లో మనకు కనబడుతుంటాయి. కనుక ఆ పేర్లు కనిపించినప్పుడు ఇదేంటో అనేటువంటి కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు. ఉదాహరణకు మీరు యెషయా గ్రంథం 29వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే మొదటి వచనం, అరీయేలుకు శ్రమ అన్నాడు. 29 మొదటి వచనంలో అరీయేలుకు శ్రమ అన్నాడు. ఇంతకు అరీయేలు అనగానే మళ్ళీ ఇదేంటి అనేటువంటి ఒక సందేహం, అనుమానం మరలా మీలో కలగవలసిన అవసరం లేదు. ఎందుకంటే అరీయేలు అంటే ఇది ఏదో కాదు, ఇది యెరూషలేముకు మరొక పేరుగా ఉపయోగించబడింది. ఇది యెరూషలేముకు మరొక పేరుగా ఉపయోగించబడిందని మనం ఎలా చెప్పగలమంటే, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ అన్నాడు. వెంటనే కిందికి వచ్చేసరికి, నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అన్నాడు. అంటే ఇక్కడ అరీయేలు అనగానే ఇదేదో అనేటువంటి సందేహం మరలా మీలో కలుగుతుందేమోనని, ఇది కూడా యూదాకు లేదా యెరూషలేముకు ఉపయోగించబడిన మరొక పర్యాయ పదంగానే మీరు భావించాలి. ఇక మరికొన్ని ఉంటాయి ఇలానే. ఉదాహరణకు ఎఫ్రాయిము అంటాడు ఒకచోట సమరయ అంటాడు, ఒకచోట ఇశ్రాయేలు అంటాడు, ఒకచోట ఉత్తర రాజ్యం అంటాడు. ఇంతకీ ఉత్తర రాజ్యం ఏంటి, సమరయ ఏంటి, షోమ్రోన్ ఏంటి, ఇశ్రాయేల్ ఏంటి, ఎఫ్రాయిం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యం ఏదైతే ఉందో ఉత్తర రాజ్యం, దాన్ని సూచించేవే.
అంటే ఉత్తర రాజ్యం అనగానే 10 గోత్రాలు. ఆ 10 గోత్రాల ఉత్తర రాజ్యాన్నే షోమ్రోను అంటాడు ఒక చోట. ఆ 10 గోత్రాల ఉత్తర రాజ్యాన్నే మరొక చోట సమరయ అంటాడు. ఆ 10 గోత్రాల ఉత్తర రాజ్యాన్నే మరొక చోట ఆయన ఎఫ్రాయిము అని సంబోధిస్తాడు. కనుక ఎఫ్రాయిమో సమరయనో లేదా ఉత్తర రాజ్యమో అంటున్నా మీరేమీ మళ్ళీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరత లేదు. అయితే మరొక కొన్ని చోట్ల ఏంటంటే ఓవరాల్గా యూదులను ఇశ్రాయేలును కలిపి కూడా ఇజ్రాయేలు అంటాడు. అంటే యూదులను ఇశ్రాయేలీను అంటే ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని కలిపి కూడా కొన్ని చోట్ల ఇశ్రాయేలు అంటాడు. కనుక అక్కడ మనం చదువుతున్నప్పుడు ఇది 10 గోత్రాల వారిని ఉద్దేశించి చెప్తున్నాడా, అందరినీ కలిపి చెప్తున్నాడా? పర్టికులర్గా ఎఫ్రాయిం అన్నాడంటే అది ఇశ్రాయేలుకే, సమరయ అన్నాడంటే అది ఇశ్రాయేలుకే, అందులో అనుమానం లేదు. ఇక కనుక ఇశ్రాయేలు అన్నప్పుడు మాత్రమే కొంచెం అక్కడ మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇది కేవలం 10 గోత్రాల వారిని ఉద్దేశించి చెప్తున్నాడా, లేదా ఓవరాల్గా అందరినీ కలిపి మాట్లాడుతున్నాడా అని కొంచెం అక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మనం చదివేస్తున్నప్పుడు మరలా మీ మనసుల్లో ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా మరలా ఆలోచనలు కలిగి మరలా ఎక్కడ మీకు ఇబ్బందిగా కనిపిస్తాయేమోనని ముందుగానే ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. అలానే ఒక చోట నెబో అంటాడు, ఒక చోట బేలు అంటాడు. ఏమండి, కొన్ని చోట్ల నెబో బేలు అని మాట్లాడటం అనేది కూడా మనం చూస్తుంటాం. ఇది ఎక్కడ 40వ అధ్యాయం తర్వాత మనకి ఇవి కనబడుతుంటాయి. యాక్చువల్గా 46వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ మాట 46వ అధ్యాయం ఉదాహరణకు 46వ అధ్యాయం మీరు చూడగలిగితే యెషయా 46లో మొదటి వచనంలో బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది అన్నాడు. బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది అన్నాడు. ఇంతకీ ఈ బేలు ఏంటి, ఈ నెబో ఏంటి అని మళ్ళా మనం ఎక్కడ వెతికినా మనకు కనపడదు. బేలు అంటే ఇది ఒక పట్టణము కాదు, నెబో అంటే అది ఒక పట్టణం కాదు. బేలు అన్న నెబో అన్న ఇవి కల్దీలు లేదా బబులోనీయుల యొక్క దేవతల పేర్లు. బబులోనీయులు లేదా కల్దీలు వాళ్ళకున్న మరొక పేరే. కల్దీలుగా బబులోనీయులుగా వారు పిలుచుకునేటువంటి లేదా వారికి ఉన్నటువంటి దేవతల పేర్లు, వాళ్ళు కొలుచుకునే దేవతల పేర్లే బేలు నెబో. మీకు అర్థం కావటానికి అందుకే కిందికి రాగానే చూడండి, వెంటనే వాటి ప్రతిమలు అన్నాడు. వెంటనే అర్థమైందా? బేలు నెబో అన్నాడు ప్రారంభం, వెంటనే కిందికి వచ్చేటప్పటికి వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. కనుక ఇక్కడ చెబుతున్నది వాటి ప్రతిమలు లేదా విగ్రహాలు, వారి దేవతల గురించి మాట్లాడుతున్నటువంటి ఎవరి గురించి? బబులోను దేవతల గురించి మాట్లాడుతున్నాడు. సుమా, అందరి గురించి కాదు, బబులోను దేవతల గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఎక్కడెక్కడ మీకు కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తుందో వాటిని మాత్రమే నేను టచ్ చేసి నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక మన ప్రారంభంలోనికి మనం వెళ్ళిపోతే మొదటి 12 అధ్యాయాలను మనం మాట్లాడుకున్నాం. ఈ మొదటి 12 అధ్యాయాలు యూదులలో జరుగుతున్నటువంటి అవినీతి, వారిలో జరుగుతున్నటువంటి లైంగికపరమైన తప్పిదములు, వాటన్నిటిని బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు అన్నది మనకు కనబడుతుంది. అందుకే మీరు చూస్తే ప్రారంభంలో 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. నేను నా పిల్లలను పెంచాను, గొప్పవారిని చేశాను, నా మీద వారు తిరగబడ్డారు అన్నాడు. ఎద్దు కామంతో ఎరుగుతుంది, గాడిద సొంతమైన దొడ్డిని, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. వాస్తవ ఇక్కడ ఇశ్రాయేలు అనగానే ఇక్కడ మళ్ళీ ఎవరు అంటే అందరినీ ఉద్దేశించి మాట్లాడి యూదులో కూడా కలిపి మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇశ్రాయేలీలు అప్పటికే చెరలోనికి వెళ్ళిపోయారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇశ్రాయేలీలు BC 722 అప్పుడే వాళ్ళు అష్షూరు సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోబడ్డారు. కనుక వాళ్ళు ఆల్రెడీ ఇశ్రాయేల్ రాజ్యం పతనం అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏ రాజ్యం? ఒక యూదా రాజ్యమే ఉంది. ఆ యూదా రాజ్యానికి యెషయా గారు వెళ్ళి ప్రవచిస్తున్నాడు, నాయన ఒకవైపు మీ సహోదరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు ఎలా అష్షూరీయుల చేతిలో వాళ్ళు ఎలా చితికిపోయారో, వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో, వాళ్ళ రాజ్యం ఏమైపోయిందో మీరు చూస్తున్నారు కదా, కనీసం మీరు సెట్ అవ్వండి అంటే లేదు వీళ్ళు దేవుడి మీదకి తిరుగుబాటు చేసేంత ఎత్తుకు వీళ్ళు ఎదిగిపోయారు ఎవరు? యూదులు. కనుక ఇక్కడ మాట్లాడుతున్నది ఇక్కడ ఇశ్రాయేల్ అనగానే ఆల్రెడీ వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ ఇశ్రాయేల్ అని చెప్పినా ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? అయితే యూదులను ఉద్దేశించే చెప్తున్నాడు, లేదా అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు అనుకోవాలి ఇక్కడ మనం.
ఏమండి, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు అని ఇలా మాట్లాడుతూ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దూషింతురు అని ఇలా చెప్తూ రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి అయితే నేను అంత్య దినములలో పర్వతముల మీద యెహోవా పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అన్నాడు. అంటే ఈ మొదటి అధ్యాయములో ఇలా మారిపోయిన, నా మీదికి తిరుగుబాటు చేసిన వీళ్ళందరినీ కూడా నేను శిక్షిస్తాను. ఆ సమయంలో మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మరలా నేను వీళ్ళందరినీ కూడా యెరూషలేములో ఆ యెహోవా మందిర పర్వత శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగాను ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదురు అని చెప్తూ యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళిపోతుంది అన్నాడు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి అన్నాడు. అంటే ఇలా భయంకరులుగా నా మీదికి తిరుగుబాటు చేసిన వాళ్ళే భవిష్యత్తులో వాళ్ళంతా కూడా మారి మరల సంఘముగా కూడుకోబోతున్నారు. అంటే అక్కడే చెప్తున్నాడు, ఎంతకు ముందుగా 700 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడబోతున్న సంఘము, ఆ సంఘములోనికి రాబోతున్న ప్రజలు, వారి జీవితాలు ఏంటో అన్న విషయాన్ని మళ్ళీ వెంటనే 2వ అధ్యాయంలో చెప్పడం చూస్తున్నాం. ఒకవైపు తీర్పు, రెండో వైపు రక్షణ అన్నది మనకి ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇలానే మీరు 3, 4 అధ్యాయాలలో ఏమంటే వీరి యొక్క వీరు చేసినటువంటి తప్పులు, ఆ తప్పులకు శిక్షల గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చూడండి, 5వ అధ్యాయంలో నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి, సొత్తో భూమి గల కొండ మీద నా ప్రియుని కొరకు ద్రాక్ష తోట ఉండెను అని చెబుతూ ఈ ద్రాక్ష తోట ఏమైపోయింది అంటే ఈ ద్రాక్ష తోట అంతా కూడా పాడైపోయింది అన్నాడు. ఈ ద్రాక్ష తోట అంతా కూడా పాడైపోయింది అంటే ఇంతకీ ఏంటి ఆ ద్రాక్ష తోట అంటే, ఆ ద్రాక్ష తోట ఏదో కాదు, దేవుని పిల్లలైనటువంటి ఆ యూదా జాతి అంతా కూడా పాడైపోయింది, చెడిపోయింది అన్నాడు. అయితే పాడైపోయినా చెడిపోయినా ఆ ద్రాక్ష తోటను మరలా నేను తిరిగి బాగు చేస్తాను, మరలా ఫలించేదిగా నేను మారుస్తాను. పాడైపోయింది ఇప్పుడు, కానీ భవిష్యత్తులో మరలా ఇది ఏమైపోతుంది తెలుసా, ఇప్పుడు ఫలాలు లేకుండా ఉంది, భవిష్యత్తులో ఈ ద్రాక్ష తోట నుంచి అనేకమైన ఫలాలు వస్తాయి అన్నది ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశంగా మనకు కనబడుతుంది. ఇక 6, 7 అధ్యాయాలలో 7వ అధ్యాయంలో ప్రత్యేకించి ఏంటంటే దేవుడు ఒక సూచన ఇవ్వటం మనం చూస్తుంటాం. కన్యక గర్భవతి అవుతుంది, కుమారునికి అంటుందని 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. అయితే అంతకు ముందు ఏం జరుగుతుంది అని అంటే, అప్పటికి ఉన్న రాజు, యూదా రాజు, ఒకవైపు ఈ సిరియా, ఐగుప్తు రాజు కలిసి ఈ యూదా మీదికి రాబోతుంటే ఇతను అష్షూరు యొక్క రాజు యొక్క సహాయాన్ని కోరుకోవాలనుకుంటాడు యూదారాజు. కానీ అప్పుడు యెషయా గారు అంటారు, నువ్వు చేసేది చాలా తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మీదికి తిరుగుబాటు చేస్తున్నప్పుడు నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడాలయ్యా, దేవుని మీద ఆధారపడాలి, నువ్వు ఎవరి సహాయాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అన్నది ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్పటం. అలానే దేవుడు ఒక సూచనగా యెషయా ఇది కన్యక గర్భవతి కుమారునికి అంటుందని ఆ సూచన చెప్పటం అన్నది 7వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఇక 8, 9 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అదే మనకు కనబడుతుంది. 9వ అధ్యాయంలో శిశువు మనకు అనుగ్రహింపబడెను. 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడిపోతున్నాడు. దానికంటే ముందు 2వ అధ్యాయం మీరు చూస్తే ఆ శిశువు వలన, ఆ శిశువే యేసుక్రీస్తు అయితే, ఆయన వలన చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు అన్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు జననముతో ఆ చీకటిగా ఉన్న ఆ ప్రాంతాలన్నీ వెలుగుతో నింపబడతాయి. ప్రవచనం ఇది మనకి ఎక్కడ నెరవేరినట్టు కనబడుతుంది తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మీరు తర్వాత చదువుకుంటే, మత్తయి సువార్త 4:16లో ఇవే మాటలు అక్కడ ప్రవచన రూపంలో నెరవేరటం అన్నది మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు పుట్టుకతో ఒక మహిమ, ఒక కాంతి, వెలుగు ఆ ప్రాంతం అంతా కూడా వచ్చినట్లుగా చెప్తుంటారు. అంటే చీకటిలో ఉంది, ఇప్పుడు చీకటిలోకి వెళ్ళిపోయింది ఇజ్రాయిల్ అంతా కూడా, యూదా రాజ్యం కూడా చీకటిలోనికి వెళ్ళిపోతుంది. అయితే చీకటిగా ఉన్న ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ద్వారా మరలా వెలుగు రాబోతుంది ఆయన జన్మతో అన్నది ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఏమండి,
ఇక మీరు చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలో మీకు ముందుగా ఒక మాట చెప్పాను. ఒకసారి 9వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే, అది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది అన్నాడు. ఇంతకీ ఎఫ్రాయిం ఏంటి, షోమ్రోన్ ఏంటి? ఎఫ్రాయిం అన్నా షోమ్రోను అన్నా సమరయ్య అని చెబుతున్నా అదంతా కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పింది అని అంటే ఇశ్రాయేలీలను ఉద్దేశించిందే అని చెప్పాను మీకు. అందుకే వాళ్ళెవరు వీళ్ళెవరు అన్నటువంటి కన్ఫ్యూజన్ మరలా మీకు అవసరత లేదు. ఏమండి, ఇక 10వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 10వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు కనబడుతుంది. 10వ అధ్యాయంలో ఇంతకీ ఏంటి ఆ 10వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం అంటే, ఈ 10వ అధ్యాయంలో ఆల్రెడీ ఆ ఇశ్రాయేలీలను శిక్షించడానికి ముందుగా ఏంటంటే, ఇశ్రాయేల్ యుద్ధకే ముందుగా దేవుడు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను మొట్టమొదటి ఎవరి దగ్గర పంపించాడంటే యూదుల దగ్గర కాదు, ఇశ్రాయేల్ దగ్గరికి పంపించాడు. ఎందుకు ఇశ్రాయేల్ దగ్గరికి ప్రవక్త అవసరం అయ్యాడు అని అంటే, మొట్టమొదటగా విగ్రహారాధన వైపుకు తిరిగి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది ఎవరయ్యా అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాల ప్రజలే ముందుగా పాడైపోయారు. ముందుగా చెడిపోయింది ఆ ఉత్తర రాజ్యమే చెడిపోయింది. అందుకే మొట్టమొదటగా పాడైపోయింది చెడిపోయింది ఉత్తర రాజ్యమే కాబట్టి మొట్టమొదటగా దేవుడు ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు. 2, వారు చెప్పినా వినలేదు. 3, విననప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విననప్పుడు దేవుడు నెక్స్ట్ చేసే పని ఏంటంటే పనిష్ చేయటం. విననప్పుడు దేవుడు చెప్పినప్పుడు వినకపోతే దేవుడు చేసేదే శిక్షించడమే కదా. ఎన్నిసార్లు గద్దించినను లోపడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుడు ముందు చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడే సెట్ అవ్వాలి, లేదు అనుకుంటే ఆ తర్వాత నువ్వు ఉండవు. అయితే ఇశ్రాయేలులకు ఎంతమంది ప్రవక్తలను పంపించాడు? వచ్చారు చెప్పారు, కానీ వాళ్ళు వినలేదు. విననప్పుడు ఇక ఇశ్రాయేల్ దేశం అనేది ఇశ్రాయేలు లేకుండా చేయటానికి దేవుడు వీళ్ళందరినీ అప్పటికి ఫామ్లో ఉన్నటువంటి అప్పటికి అనేకమైన చిన్న చిన్న దేశాలను జయిస్తూ అది ఒక భయంకరమైన సామ్రాజ్యంగా విస్తరిస్తున్న అష్షూరీయులను దేవుడు రేపాడు, వీళ్ళ మీదకి విడిచిపెట్టేశాడు. సింహం లాంటి వారు అష్షూరీయులు, బలమైన శక్తి కలిగిన వారు అష్షూరీయులు. అదే అష్షూరు సామ్రాజ్యం అంటున్నాం, బబులోను కంటే ముందున్న సామ్రాజ్యం అది. అష్షూరీయులు వచ్చి దేవుడు అప్పగించేశాడు, వీరిని మింగేశారు, ఇశ్రాయేలుని మృంగేశారు, చీల్చారు. సింహము దానికి దొరికినటువంటి జంతువును, ఒక లేడిని ఎలా వేటాడి దొరికిన తర్వాత ఎలా అయితే ముక్కలుగా చేసి చీల్చేస్తుందో ఇశ్రాయేలును అలా చీల్చి చంపేశారు. అయితే వీళ్ళు ఎవరైతే ఈ అష్షూరీయులు ఆ పని చేశారో ఇశ్రాయేల్ విషయంలో, అలా ఇశ్రాయేలీల విషయంలో ఇశ్రాయేల్ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవటమే కాకుండా ప్రక్కనే ఉన్న యూదా మీద కూడా వాళ్ళకు కన్నుబడింది. ఇక యూదాను కూడా మనం ఆక్రమించేసుకుంటే అయిపోతుంది కదా అని. కానీ యూదుల యొక్క పాపాలు ఇంకా పరిపూర్తి కాలేదు, సంపూర్ణం కాలేదు. దేవుడు యూదులను అప్పగించలేదు, వారిని అప్పగించాడు. పైగా వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే అష్షూరీయులు, మా రాజ్యం, మా ఘనత, మా ప్రభావాలు, మా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు అన్నిటిపై ఈరోజు మేము అధికారులంగా ఉన్నాము అని అంటే ఇది కేవలం మా ఘనత, మాకున్న ఆయుధాలు, మాకున్నటువంటి సైన్యం, మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టే మేము ఇంతగా చేయగలిగామనేటువంటి గర్వం అన్నది వాళ్ళలోనికి ప్రవేశించింది. కానీ విషయం ఏంటంటే వారికున్న శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు ఇశ్రాయేలును వారు ఎదుర్కోలేదు. వాళ్ళు కేవలం దేవుడే వారిని వాడుకున్నాడు, వారిని అప్పగించాడు. కానీ వీళ్ళు అలా అనుకోవటం లేదు. ఇదే విషయం 10వ అధ్యాయంలో దేవుడు చెప్తుంటాడు అనమాట. ఒకసారి 10వ అధ్యాయం మీరు చూడగలిగితే 10వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో అష్షూరీయులకు శ్రమ అన్నాడు. అదేంటి వాళ్ళకి శ్రమ ఏంటి? అసలు వాళ్ళే కదా ఆ రోజు రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు కదా, వాళ్ళకి శ్రమ ఏంటి? ఎందుకనంటే వారు నా కోపమునకు సాధనమైన దండము అన్నాడు. అంటే దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి కొట్టడు కదా. మీకు తెలుసు కదండి, దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా దిగొచ్చి ఎవరిని కొట్టడు. ఇప్పుడు మన కోపం వచ్చింది అనుకోండి మన పిల్లల మీద, మనమేం చేస్తాము అని అంటే మనం కొట్టకూడదు. బాగా గమనించండి, మన పిల్లలపై మనకు కోపం వస్తే మనం కొట్టకూడదు. మనం కొట్టకూడదని అంటే మనం చేతులతో కొట్టకూడదని అర్థం. మనం ఒక ఆయుధంతో కొట్టాలను, అసలు కొట్టొద్దని కాదు. దేవుడు బైబిల్లో ఉపయోగించిన సామెతలు చెప్పిన మాట ఏంటంటే, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అన్నాడు. అంటే ఒక తండ్రిగా నీ కుమారుణ్ణి నువ్వు శిక్షించాలి,
ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు మనం శిక్షిస్తాము, ఎవరిని మనం శిక్షిస్తామంటే, తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణే శిక్షించును అన్నాడు. తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణే గద్దించును అంటాడు. అంటే మన పిల్లలను మనం గద్దించటంలో, మన పిల్లలను మనం శిక్షించటంలో మనకున్నది ప్రేమది. అయితే వారిని మనం గద్దించటానికి, శిక్షించటానికి మనం ఉపయోగించవలసిన ఒక సాధనం, ఒక దండం ఉంది. ఆ సాధనము, ఆ దండమే ఏంటంట, బెత్తము అన్నాడు. అంటే మనం మన పిల్లల్ని ఎప్పుడు కూడా చేతులతో కొట్టకూడదు. ఎందుకంటే దేవుడు మనకంటూ ఒక సాధనం చెప్పాడు. అదేంటంటే బెత్తము అనే సాధనముతోనే మీ పిల్లలను మీరు దండించాలి అని దేవుడు చెప్పిన తర్వాత, మనం ఎట్టి పరిస్థితుల్లో మన చేతులతో పిల్లలను కొట్టకూడదు. అంటే వాస్తవానికి కొడుతున్నది మనమైనా, వాడుకుంటున్నది ఏంటి అక్కడ, మనం బెత్తం అని. ఇప్పుడు డైరెక్ట్గా పడేది బెత్తంతో పడుతుంది అక్కడ వాతలు. అలానే దేవుడు కూడా ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు డైరెక్ట్గా దిగి ఆయన రాడు. మనం బెత్తం వాడుతున్నట్టు దేవుడు ఏం చేస్తాడు అనంటే, దేవుడు ఆయన కూడా కొన్ని ఆయుధాలను వాడుకుంటాడు. కొన్ని ప్రకృతి, కీర్తన గ్రంథంలో ఆయుధశాల అంటాడు. అంటే దేవునికి ఒకట ఒక ఆయుధ కర్మాగారమే ఉందట. ప్రకృతి అంతా కూడా, ప్రకృతిలో ఉన్న నింగి, నేల, నీరు, నిప్పు, గాలియా, ఇవన్నీ కూడా దేవుని ఆయుధాలుగా మనం మాట్లాడుకుంటాం బైబిల్ని బట్టి. అలానే దేవుడు ఒకరిని శిక్షించాలనుకున్నప్పుడు మరొకరి ద్వారా కూడా దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడున్న ఇశ్రాయేలును శిక్షించడానికి దేవుడు ఉపయోగించుకున్న, దేవుడు వాడుకున్న దండం ఎవరు అంటే అష్షూరీయులు. ఇప్పుడు అష్షూరీయుల గొప్పతనం కాదు, వీళ్ళేమనుకుంటున్నారు అట, తర్వాత చూడండి. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అన్నాడు. అయితే విషయం ఏంటంటే, అయితే అతడు అలాగనుకొనడు. ఎవరు? అష్షూరు అలా అనుకోడు. అలా అనుకోకుండా మరి ఏమనుకుంటాడు? అది అతని ఆలోచన కాదు, నాశనము చేయవలననియు, చాలా జనము నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇలా అనుకుంటున్నాడు, ఏమని? నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కమిషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోను విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోను దాని విగ్రహములు నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును నేను చేయకపోదునా అన్నాడు. ఏవండి 13వ వచనంలో, కావున సియోను కొండ మీదకును యెరూషలేము మీదకును ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుని శిక్షించటానికి అష్షూరీయులను వాడుకున్నాను. అలానే వీళ్ళేం గొప్పలు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళేం పవిత్రులు పరిశుద్ధులు కాదు. వీళ్ళని శిక్షిస్తాను, వీళ్ళని శిక్షించడానికి మరొకరిని వాడుకుంటాను. వీళ్ళేమనుకుంటున్నారట, మన గొప్పతనంతో, మనకున్నటువంటి బలముతోనే మనం జయించామనుకుంటారు. కాదు కాదు, నీలో కాదయ్యా, నిన్ను వాడుకున్నవాడు గొప్పవాడు. ఏమండి, మనం ఒక గొడ్డలితో ఒక ముద్దు మనం నరుకుతున్నాం అనుకోండి, గొడ్డలి ఏమనుకోవాలి? గొడ్డలి చూసావా నేనే నరికేస్తున్నాను ముద్దును అని అనుకుంటే అది అని బాగుంటుందా? గొడ్డలి కాదు కదా నరుకుతున్నది. కేవలం గొడ్డలి అనేది కేవలం మన చేతిలో ఉన్న ఒక ఆయుధం మాత్రమే అది. కానీ దాని చివర కొనదాన్ని మన చేతిలో ఉంది. దానిని మనం ఎంత బలంగా కొడితే అంతగా అది ముక్కలైపోతుంది కదా ముద్దు. కనుక కొడుతున్నటువంటి గొడ్డలిలు కాదు, దాన్ని పట్టుకున్నవాడు ఎవరైతే ఉన్నారో అతనిది మన చేతిలో ఉంది శక్తి. అంతేగాని గొడ్డలి అది విర్రవీగిందని, గొడ్డలి గర్వించింది అనుకోండి, ఏం బాగుంటుంది చెప్పండి? మన బెత్తంతో కొడుతున్నాం అనుకోండి, బెత్తం చూసావా నేనే కొట్టాను అనుకుంటే అలా కాదు. నువ్వు కేవలం ఒక పనిముట్టు మాత్రమే. నువ్వు కేవలం ఒక పనిముట్టు మాత్రమే. నేను వాడుకుంటున్నవాడు గొప్పవాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు అని అంటే, మీవే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. అంటే గొడ్డలే నేను చేయబట్టే చెట్టు విరిగిపోయింది, నేను చేయబట్టే ముద్దు ముక్కలైపోయిందని ఒక గొడ్డలు అనుకుంటున్నట్టు, మా వల్లనే మేము ఇన్ని రాజ్యాలు జయించగలిగాము, మా శక్తితో, మా బలంతో అనుకుంటున్నారు. కాదు, అది చాలా తప్పు. అందుకే నీ గర్వాన్ని బట్టి అష్షూరు నిన్ను కూడా తీసేస్తాను అన్నాడు.
ఇది మనకు 13వ అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయం అండి. ఇదంతా కూడా మనకు 13వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి సమాచారం. అయితే ఇక 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును అన్నాడు. యెషయి మొద్దు నుంచి చిగురు, ఆ చిగురే యేసుక్రీస్తు యొక్క రాకను ఇక్కడ ప్రస్తావించడం అనేది మనం చూస్తుంటాం. అలానే ఇక 13వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 12 చాలా చిన్ని అధ్యాయంగా మనకు కనబడుతుంది. ఓకే, ఇదంతా కూడా యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ బబులోను గురించిన ప్రత్యక్షమైన దేవోక్తి అంటాడు. అంటే బబులోను గురించి మాట్లాడటం అనేది ఇక్కడ మనం చూస్తుంటాం. బబులోను యొక్క రాజ్యం అంటే అప్పటికి ఇంకా అష్షూరు ఫామ్లో ఉంది, కానీ ఇంకా అష్షూరు సామ్రాజ్యం పడిపోకముందే రాబోతున్నటువంటి బబులోను సామ్రాజ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడడం అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది 13వ అధ్యాయంలో. అలానే 13, 14 అధ్యాయాలు, 2 అధ్యాయాలు కూడా దీని గురించే మాట్లాడుతుంది. దేని గురించి? బబులోను రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంకా బబులోను రాజ్యం రాలేదు అధికారంలోనికి. వెంటనే రాబోతున్న బబులోను రాజ్యాన్ని గురించి చెబుతూనే దాని పతనాన్ని గురించి కూడా మాట్లాడాడు. మనం చూస్తే 14 వచనంలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అంటాడు. ఇది ఎవరి గురించి? సాతాను గురించే. కానీ అదే సమయంలో ఇది బబులోను రాజు గురించి కూడా. అంటే బబులోను రాజు చాలా గొప్పవాడు, కానీ మూలకు పడిపోయి కింద పడిపోయావు నువ్వు పడిపోవటం కాదు, నేను పడగొట్టేశాను. అసలు ఈ మాట చెప్పేటప్పటికి ఇంకా బబులోను రాజ్యం ఇంకా అధికారంలోనికి రాలేదు. ఏమండి? అంటే ఈ 13, 14 అధ్యాయాలలో మనకి బబులోను రాజ్యాన్ని గురించి మాట్లాడటం అనేది మనం చూస్తుంటాం. ఇక 15వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి చూడండి, 15వ అధ్యాయంలో మోయాబును గురించిన దేవోక్తి అంటాడు. అంటే అది మోయాబీల గురించి మాట్లాడటం అనేది మనం చూస్తుంటాం. ఏమండి? అలానే 18వ అధ్యాయంలో కూషు గురించి మాట్లాడతాడు. 19లో ఐగుప్తు గురించి మాట్లాడుతుంటాడు. ఏమండి? అలానే ఇలా ఒక్కొక్క రాజ్యాన్ని గురించి చెప్పటం మనం చూస్తుంటాం. 21వ అధ్యాయంలో 11 వచ్చిన మీరు చూస్తే 21:11లో 21లో సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి అన్నాడు. ఇలా అడవి తీరమునున్న దేవోక్తి అని చెప్తూ, దేశం గురించి అని చెప్తూ 11 వచనానికి వెళ్ళేసరికి మరలా ధూమాను గూర్చిన దేవోక్తి అన్నాడు. ధూమాను అన్నాడు. ఇక ధూమాన్ అంటే ఏంటి అంటే ఆ ధూమానే ఎదోము దేశం. ఎందుకంటే కిందికి వెళ్ళేటప్పటికీ మనకు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు అంటాడు. షేయీరు అంటే షేయీరు మన్యము అన్న, ఎదోము అన్న, తేమాను అన్న, ఇవన్నీ కూడా ఎదోము దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలుగా మనకు కనబడుతుంది. ఏమండి? ఇలా మనం చూస్తుంటే 26 వరకు ఇదే ప్రస్తావన, ఈ రాజ్యాలు చుట్టూ ఉన్న అన్ని రాజ్యాల గురించినటువంటి ప్రస్తావన అంతా కూడా మనకు 26 అధ్యాయాల వరకు మనకు కనబడుతుంది. ఏమండి? ఇక 27 కూడా అదే విషయాన్ని మనం మాట్లాడుతూ ఉండటం మనం చూస్తుంటాం. ఇక 28 అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 28వ అధ్యాయం 16 వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు కనబడుతుంది. అక్కడ 28:16లో ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అన్నాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది అన్నాడు. అంటే పునాది, స్థిరమైన పునాది ఎక్కడ వేయబోతున్నాడట దేవుడు? యెరూషలేములో వేయబోతున్నాడు. అదే యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనముగా మనం మాట్లాడుకోవచ్చు 28లో. ఇక 29లో మరలా యెరూషలేము గురించి స్టార్ట్ చేశాడు. మరలా 29 అరియేలు అని చెప్పుకున్నాం కదా. అరియేలు అంటే అది యెరూషలేముకు ఉన్నటువంటి మరొక పేరుగా మనం చదువుకుంటున్నాం. 29 అనగా మరలా యెరూషలేము గురించి మాట్లాడటం చూస్తుంటాం. 30 వచనానికి వచ్చేసరికి మరలా వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని చెబుతూ ఇలా 30, 31 ఏమండి 35 ఇలా 35 ఇవన్నీ కూడా వాళ్ళ గురించి మాట్లాడుతూ మరలా 34లో మరలా ఎదోము గురించి మాట్లాడటం జరుగుతుంది. 34లో ఎదోము గురించి, ఎదోము నాశనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలానే 35వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తుల వారు వచ్చినప్పటికీ యెరూషలేము అంటే యెరూషలేము ప్రాంతం ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాడు. అరణ్యమును ఎండిన భూమి సంతోషపడుతుంది అన్నాడు. అంటే అరణ్యముగా ఎండిన భూమిగా మారిపోయినటువంటి అంటే ఆధ్యాత్మిక జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమంటే అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము అని మాట్లాడుతుంటాడు. 8వ వచనంలో చూడండి, అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ రాజమార్గం, ఏంటి ఆ పరిశుద్ధ మార్గం అంటే అదే క్రీస్తు మార్గం. అందుకే మీరు క్రొత్త నిబంధనలో క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడే యేసుక్రీస్తు నేనే మార్గము అంటాడు. అంటే యేసుక్రీస్తులో వారు ఏర్పరిచింది ఏంటంటే మార్గం. ఏంటి ఆ మార్గం? అందుకే పౌలు గారు ఈ మార్గంలోనున్న స్త్రీలను పురుషులను అంటాడు.
ఈ మార్గంలోనున్న వారిని పాడు చేయటానికి అంటాడు. ఆ క్రీస్తు మార్గమును గుర్చిన అల్లరి అని మాట్లాడుతుంటాడు. అంటే ఏంటన్నమాట ఇదంతా? ఏమంటే యేసుక్రీస్తుల వారు ప్రారంభించబోతున్నటువంటి రాజ్యము, దాని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తుంటాం. ఇక 36, 37, 38, 39 అని చెప్పుకున్నాం చూసారా? ఇవి చాలా కొంచెం మనం ఆలోచించవలసినటువంటి అధ్యాయాలు ఇవి ఏంటంటే, ఈ అధ్యాయాలు ఏంటంటే 36, 37, 38, 39 ఇందులో హిజ్కియా గురించినటువంటి ప్రస్తావన. హిజ్కియా చాలా మంచివాడు, హిజ్కియా రాజు చాలా మంచివాడు. అయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసింది. అది 38లో మనం చూస్తాము. ఈ హిజ్కియాకు వచ్చినటువంటి ఈ మరణకరమైనటువంటి రోగం, ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా వచ్చాడు, అయ్యా ఇల్లంతా చక్కబెట్టుకో, అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా నువ్వు చనిపోతావు అనగానే హిజ్కియా గారు గోడ తట్టు తిప్పుకొని తన మొహాన్ని గోడ వైపు తిప్పేసి కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నీకోసం ఏం చేశాను ఏంటో నీకు తెలుసు కదా, ప్లీజ్ నన్ను కాపాడవా అని మాట్లాడినప్పుడు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు హిజ్కియాకు, సరేలే నాయన యెషయా వెళ్ళు, నిజమే చాలా కష్టపడ్డా నా కొడుకు, చాలా శ్రమలు అనుభవించాడు, చాలా చక్కటి రాజ్యాన్ని పాలించాడు, అందరినీ కూడా చక్కగా ఏమంటారు ఆ బయలు కట్టినవి, ఆ విగ్రహాలు కట్టినవి అవన్నీ పడగొట్టించేసి నా కోసం చాలా చాలా చేసేసాడు, వెరీ గుడ్, మరొక 15 సంవత్సరాలు ఆయనకు లైఫ్ టైం పొడిగించేద్దాం, ఈ విషయాన్ని నువ్వు వెళ్ళి చెప్పగానే వెరీ గుడ్ వచ్చి చెప్పేస్తాడు. ఈ విషయం ఏంటంటే, ఇది చనిపోతున్నటువంటి విషయం, చనిపోతున్నవాడు తిరిగి బ్రతికాడు అనేటువంటి ఆ మరణకరమైన రోగం నుంచి బ్రతికింపబడ్డాడనే ఈ విషయం ఏమైపోయిందంటే బబులోను రాజుకు తెలిసిపోయింది. అంటే ఏమంటారు, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసి ఆయన బ్రతికింపబడ్డాడు అన్న ఈ సంగతి చుట్టూ ఉన్న రాజ్యాలకు, అందులో ప్రత్యేకించి బబులోను రాజుకు తెలిసిపోయిందండి ఈ విషయం. తెలియగానే అతను ఏం చేశాడట, 39వ అధ్యాయం 39లో, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదకల్బాదును హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించాడు. అంటే అతను ఏం చేశాడు అంటే, ఆ రాజు, బబులోను రాజు ఏం చేశాడు అని అంటే కొన్ని పత్రికలు ఇచ్చి పంపించాడు. వెరీ గుడ్ అయ్యా, నువ్వు బాగుపడ్డావని తెలిసింది, నువ్వు బాగుపడిన సందర్భంగా ఈ సమాచారాన్ని రాజుగా నేను నీకు పంపుతున్నాను. అలానే కొన్ని కానుకలను కూడా ఇచ్చి పంపించేశాడు, గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించేశాడు. అయితే అవి తీసుకుని వచ్చిన దూతలు ఎవరైతే ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని హిజ్కియా ఏం చేశాడంటే లోపలికి రప్పించి తన ఇంటనేమి లోపల రప్పించేసి అవి తీసుకొని పంపిస్తే అంతటితో అయిపోయేది. కానీ ఇక్కడ హిజ్కియా చేసినటువంటి చాలా పెద్ద తప్పు ఏంటంటే, హిజ్కియా చేసిన చాలా పెద్ద పొరపాటు ఏంటంటే, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని కూడా దాచిపెట్టకుండగా తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించిన ఒక తెలివి తక్కువ పని గర్వంతో చేశాడు హిజ్కియా. ఒక రాజు కదయ్యా నువ్వు ఒక రాజువై ఉండి వాళ్ళు ఏదో కానుకలు తీసుకొచ్చారు, ఏదో సమాచారం తీసుకొచ్చారని కూర్చోపెట్టాలి, అవి తీసుకోవాలి, వాళ్ళకు చక్కగా వాళ్ళకు నువ్వు ఏదైనా భోజనం పెడితే భోజనం పెట్టి పంపించేసేయాలి. అలా కాకుండా మరి ఏమనుకున్నాడు, ఏమో కానుకలు తీసుకొచ్చినందుకు మీరు నాకు కానుకలు తీసుకొస్తారా, నాకేం తక్కువ, చూద్దురండి ఒకసారి, వెండి చూడండి, ఇది బంగారం చూడండి అని ఇంట్లో ఉన్నవన్నీ చూపించటమే కాకుండా తన ఆయుధశాలలోనికి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకున్న వెపన్స్ అవన్నీ కూడా చూపించేశాడు. ఇది కేవలం ఏంటంటే హిజ్కియా యొక్క హృదయ గర్వం. అంటే మేమేమి తక్కువ లేము, మాకు అన్ని ఉన్నాయి, మాకు ఇన్నున్నాయి అనేటువంటి ఒక జీవపుడంబం, దీనితో అన్నీ చూపించేశాడు. అప్పుడు ఈ విషయం ఇక్కడ అన్నీ చూపిస్తుంటే ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడో ఇవన్నీ లైవ్లో దేవుడు యెషయాకు చూపిస్తున్నాడు అక్కడ ప్రవక్తకు. ఇదిగో యెషయా, చూసావా హిజ్కియా ఏం చేస్తున్నాడో, ఇవన్నీ అవసరమా హిజ్కియా, యెషయా ఇవన్నీ అవసరమా హిజ్కియా చూపించటం అంటే. హిజ్కియాలో కూడా చిన్నగా నెమ్మదిగా గర్వం ప్రారంభం అయిపోయింది. నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పగానే ఇప్పుడు యెషయా వచ్చేసాడు, హిజ్కియా దగ్గరికి వచ్చాడు. ఏమని పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోనును దూరదేశం నుంచి వారు వచ్చిన్నారని చెప్పాను, నీ ఇంట వారికి ఏమేమి చూచిరని అడగగా హిజ్కియా చెప్తున్నాడు గొప్పగా, నా పదార్థములలో నేను దేనిని కూడా దాచిపెట్టకుండా అన్నీ కూడా నేను వారికి చూపించేశాను అనగానే అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట విను హిజ్కియా, రాబోవు దినములలో ఏమీ మిగలకుండా పడిపోయింది.
రాబోయే దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకును నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయిపోయింది. ఇక బబులోను రాజు వస్తాడు. వచ్చి నువ్వు ఇప్పుడు ఏవేవైతే చూపించావో చూపించినవన్నీ ఎత్తుకొని పోతాడు. ఏమీ ఉండదు, అంత సున్నా. అంతటితో కాదు, వాడు ఇంకేం చేస్తాడో తెలుసా? వాడు నెక్స్ట్ చేయబోయేది ఏంటో తెలుసా? వాడు నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసా? మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారిని తీసుకొని పోవదురు అన్నాడు. నీ గర్భవాసము నుంచి, నీ సంతానంలో నుంచి, అనగా రాజవంశంలో నుంచి రాబోతున్న వాళ్ళను తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి వారి నపుంసకులుగా చేస్తాడు అన్నాడు. అన్నట్టుగానే 605 బబులోను దాడి, మొదటి దాడి కదా, దాడి జరిగిపోయింది. ఆ మొదటి దాడిలోనే యూదా వంశంలో నుంచి రాజవంశీకులైన వారిని కొందరు తీసుకెళ్ళాడు అని చెప్పుకున్నాం మనం. ఏచికేలు చెప్పినప్పుడు, ఇర్మియా చెప్పుకున్నప్పుడు. అలా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో మొట్టమొదటి గుంపులో దానియేలు గారు ఉన్నారు అని చెప్పుకున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు అని చెప్పుకున్నాం. వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? వారిని నపుంసకులుగా మార్చేశారు. దానియేలును, షడ్రకును, మేషకును, అబేద్నెగోలు వీళ్ళ వంశీకులు, రాజవంశీకులు, వాళ్ళు యూదా వంశీకులు. అయితే ముందుగా యెషయా గారు చెప్పినట్టు నెబుకద్నెజరు, ఆ రోజు దాడి చేసే నెబుకద్నెజరు వారి నపుంసకులుగా మార్చేసి వారి ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన దాడి తెలుసు కదా, సిద్కియా కాలానికి వచ్చేటప్పటికి, చివరి రాజు సిద్కియా వచ్చేటప్పటికి బబులోను రాజు వచ్చేసి నెబూజరదాను నాయకత్వంలో మొత్తం ప్రాకారాలు పడగొట్టి, యెరూషలేము మందిరాన్ని పడగొట్టేసి మొత్తం కాల్చిపడేసి అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోవటం అన్నది జరిగిపోయింది. అంటే ఇది యెషయా గారు చెప్పిన తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది ఇప్పుడు ఎప్పటికే కాదు, అంటే 100 ఏళ్ల తర్వాత జరగబోతున్న దాన్ని ఇప్పుడే యెషయా గారి ద్వారా దేవుడు హిజ్కియాకు తెలియజేయటం అన్నది జరిగిపోయింది. ఏమంటే ఇదంతా కూడా మొదటి భాగం అనుకున్న 39 అధ్యాయాలు కదా ఇదంతా కూడా. ఇక 40 నుంచి 66 అధ్యాయాల వరకు ఉన్నదంతా కూడా ఏంటంటే, 40 నుంచి 66 అధ్యాయాల్లో ఉన్న సమాచారం. మన 40 అధ్యాయంలో మనం చూస్తుంటే, 40 అధ్యాయంలో రాబోతున్నటువంటి ఏమంటే యేసుక్రీస్తు కంటే ముందు రాబోతున్న యోహాను గారి గురించినటువంటి పరిచయం లేదా ప్రవచనం ఇక్కడ మనకు కనబడుతుంది. 3వ వచనం చూస్తే 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరుచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును అన్నాడు. అంటే ఇది సెకండ్ పార్ట్లో ఇక ఇశ్రాయేలీలకు, యూదులకు, ప్రపంచానికి రాబోతున్నటువంటి రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు కన్నా ముందు రాబోతున్నటువంటి యోహాను. ఇది 40వ అధ్యాయంలో. ఇక మీరు ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే ఏమంటే ఇదంతా కూడా యేసుక్రీస్తుల వారి రక్షణకు, ఏమంటే యేసుక్రీస్తుల వారి రాకకు సంబంధించి, ఏమంటే ఆయనకు రావడానికి మునుపు జరుగుతున్నవి, ఆయన వచ్చిన తర్వాత జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఈ విషయాలన్నింటినీ మనం ఎక్కువగా ఇందులో చదువుకుంటూ ఉంటాం. మీరు చూస్తే 53వ అధ్యాయం మీరు చూస్తేనండి, 53వ అధ్యాయంలో ప్రత్యేకంగా 53 కన్నా 52వ అధ్యాయాన్ని కూడా మీరు ఒక మాటగా మీరు చూడగలిగితే, 52వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు అంటాడు. 52:7లో సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు అన్నాడు. అంటే మొత్తానికి రాబోతున్న రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించు వారి పాదముల గురించి ఆయన మాట్లాడుతూ ఉండటం అన్నది. అలానే మనం చూస్తే 10వ వచనంలో సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు, బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. బూదిగంత నివాసులు అందరూ చూడబోతున్నారు యేసుక్రీస్తు ద్వారా. అది 52. 53 మీరు చూస్తే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలను నేను భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇక యేసుక్రీస్తు గురించి లేత మొక్క,
ఆయన ఎలా బాధలు అనుభవించాడో, ఎలా తృణీకరించబడ్డాడో, ఎలా గాయపరచబడ్డాడో, ఎలా శ్రమలు అనుభవించాడో, ఇవన్నీ మీరు చూస్తే 53 అధ్యాయాలు మన అతిక్రమములు మన పాపములకు ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు మన దోషములు భరించడానికని 53 అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తుల వారు శ్రమలకు సంబంధించిన విషయాలు ఇందులో అన్నీ మనం చదువుకుంటూ ఉంటామండి. ఇక 56వ అధ్యాయానికి వెళ్తే శ్రేష్టమైన పేరు 56:5 నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది అంటాడు ప్రారంభంలో. నా రక్షణ రెడీగా ఉంది రావడానికి అని అంటాడు. నా నీతి వెల్లడకుటకు సిద్ధంగా ఉంది అంటాడు. 55లో నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టబోతున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు నేను వారికి పెట్టబోతున్నాను అన్నాడు. అలానే 57వ అధ్యాయంలో హృదయానికి జరగబోతున్న స్వస్థత, మనుషుల మనసుల మార్పుకు సంబంధించినటువంటి ఆయన చేయబోయే కార్యాన్ని గురించి మాట్లాడుతుంటాడు. 58వ అధ్యాయం మీరు చూస్తుంటే ఉపవాసం అంటే ఏంటి, అసలు ఉపవాసం ఎలా ఉండాలి అనేటువంటి విషయం 58వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. 59వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవునికి మనిషికి మధ్య అడ్డుగా నిలిచినవి పాపాలు, వారి దోషాలు. అయితే వారి దోషాలు వారి పాపాలు పోవాలి అని అంటే వారి దోషాలకు ప్రాయశ్చిత్తం జరగాలి, అది చేయగలగాలి అని అంటే యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు ద్వారానే మనిషికి దేవునికి మధ్య సమాధానం జరగబోతుంది అన్నది 59వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. అలానే 60వ అధ్యాయం మీరు చూస్తుంటే మెస్సియా రాక వలన ఆత్మీయ స్థితి ఎలా ఉండబోతుందో మనుషుల్లో అన్నది 60వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఇక 61 చూస్తే దేవుని ఆత్మ యేసుక్రీస్తుల వారి మీదకి వచ్చింది అని, వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అన్నది ఇక్కడ దీనులకు శుభవర్తమానము అంటాడు, నలిగిన హృదయము గల వారు దృఢపరచుటకు అంటాడు. ఇవన్నీ కూడా మనం 61లో యేసుక్రీస్తుల వారు చేయబోయేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంటే మనం చూస్తుంటాం. 62 చూస్తుంటే దేవుని ప్రజలకు 62వ అధ్యాయం దేవుని ప్రజలకు ఆయన పెట్టబోయే క్రొత్త పేరు గురించి ఆయన, అందుకే మీరు 2వ వచనం చూస్తుంటే యెహోవా నియమించబో క్రొత్త పేరు నీకు పెట్టబడను అని మాట్లాడుతుంటాడు. అది 62. ఇక 63, 64, 65 అధ్యాయాల వరకు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబోతున్నటువంటి ఆ రక్షణ కార్యక్రమానికి సంబంధించిన అనేకమైన విషయాలను ఈ 63, 64, 65 అధ్యాయాలలో మనం చదువుకుంటూ ఉంటాం. అలానే 65:15 వచనంలో మీరు చూస్తే నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు, ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును అని 13వ వచనంలో అవి నా దృష్టికి మరుగవును, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాను అంటాడు. ఇంతకీ ఏంట క్రొత్త భూమి క్రొత్త ఆకాశం? ఇంతకీ ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అదే ఆయన ద్వారా అనుగ్రహింపబడిపోతున్నటువంటి సంఘముగా మనం చూడబోతున్నాం. అలానే 66వ అధ్యాయం మనం చూస్తుంటే ఏది మందిరము ఏది ఆలయము, ఇంతకు దేవుడు ఉండే చోటు ఏంటంటే మీరు కట్టుకునేవి ఇవన్నీ కూడా కాదు, ఆయన హస్తములతో నిర్మించుకున్నటువంటి ఆలయములు ఆయన ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. ఇక 66వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 66వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ప్రత్యేకించి ఈ 66వ అధ్యాయంలో ఇతను మాట్లాడుతూ యెషయా గారు మాట్లాడుతూ ఎక్కువగా మనకు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే 22వ వచనంలో మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు, ఇవి లయము కాకుండా ఎప్పటికీ ఉండబోతున్నాయి అని మాట్లాడుతుంటాడు. అలానే ఇందులోనే ఆయన స్థాపించబోయేటువంటి ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము లేదా ఈ సంఘములో ఎలా ఉంటారు, ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండబోతున్నాయి అన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన గొర్రెపిల్ల సింహము కలిసి, తోడేళ్ళు గొర్రెపిల్ల కలిసి ఒకే చోట ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఇందులో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఆల్రెడీ మనకు 11వ అధ్యాయంలోనే మనం చదువుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనం 11వ అధ్యాయంలో మాట్లాడినప్పుడే అక్కడే చెప్తుంటాడు. ఒకసారి మీరు క్షమించండి, 65వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్తాడు ఇదే విషయాన్ని. ఈ 65:25లో తొడేళ్ళును గొర్రెపిల్లను కలిసి మేయును అంటాడు, సింహము ఎద్దు వలె గడ్డి తినును అంటాడు, సర్పమునకు మన్ను ఆహారము అంటాడు, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకు. నా పరిశుద్ధ పర్వతం ఏంటి? అదే సంఘం. అంటే సంఘం ఏర్పడిన తర్వాత సంఘంలోకి వచ్చే వాళ్ళు అంత మునుపు తొడేళ్ళులా ఉంటారేమో, కానీ ఇప్పుడు తొడేళ్ళు గొర్రెపిల్లలు కలిసి సహవాసం చేస్తుంటే అంటే ఎవరికి హాని చేయరు. సింహం ఏం చేస్తుందనంటే అది ఇప్పుడు ఎద్దు వల్లే గడ్డి తింటుంది అంటాడు. ఒకప్పుడు నేను అలా ఇలా అని అంటారు, కానీ సంఘంలోకి వచ్చినంత అంతా ఒకటే. ఇంకా అంటే ఇదంతా కూడా ఏంటంటే
ఆ యేసుక్రీస్తు ద్వారా ఒకవైపు యూదా యొక్క దుస్థితి చెప్తున్నాడు. అంటే యూదులకు రాబోతున్న బబులోను ద్వారా రాబోతున్నటువంటి భయంకరమైన నాశనాన్ని గురించి మాట్లాడుతూనే మరల వెంటనే 70 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ కూడా విడిపిస్తాను అని చెప్పి కోరేషు గురించి కూడా మాట్లాడుతుంటాడు. కోరేషు అప్పటికి ఇంకా అసలు కోరేషు ఏమండి, అప్పటికే అష్షూరు సామ్రాజ్యం ఉంది, అప్పటికి ఇంకా బబులోనే రాలేదు, అప్పటికి ఇంకా 70 సంవత్సరాలు గడవలేదు. ఆ తర్వాత రాబోతున్న కోరేషు అంటే వాడు ఎప్పుడున్నాడు చెప్పండి, అసలు భూమి మీద వాడు పుట్టలేదు. కానీ కోరేషు గురించి కూడా చెప్తుంటాడు, అంటే మాదీయ సామ్రాజ్యాన్ని గురించి కూడా మాట్లాడుతుంటాడు. అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు కోరేషు అని పేరు పెట్టి మరీ చెప్తున్నాడు అని అంటే అసలు బైబిల్లో రాయబడిన మాటలు ఎంత వాస్తవమో, ఇది దేవుని ప్రేరణతోనే రాయబడ్డాయి అనటానికి ఇంతకన్నా సాక్ష్యం మరొకటి మనకు అవసరం లేదని. ఎందుకంటే అసలు ఇంకా అప్పటికి బబులోనీలకి వీళ్ళు అప్పగింపబడలేదు. యెషయా గారు మాట్లాడుతున్న సమయానికి బబులోను సామ్రాజ్యం ఇంకా రావడానికి చాలా కాలం ఉంది, ఇంకా సుమారు 100 ఏళ్ళు కాలం ఉంది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెరలోనికి వెళ్ళి 70 సంవత్సరాలు ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కదా కోరేషు పుడతాడు, కోరేషు అధికారంలోకి వస్తాడు. అప్పుడు కదా మళ్ళీ వాళ్ళంతా విడిపించబడి మళ్ళీ వీళ్ళంతా యెరూషలేముకి వస్తారు, మళ్ళీ యెరూషలేము మందిరాన్ని మళ్ళీ నిర్మించుకుంటారు. ఇదంతా కూడా ఎప్పుడు 100 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాలను అసలు కోరేషు అనేవాడు ఇంకా భూమి మీద పుట్టక మునిపే ఆడి పేరు ఎత్తి మరీ యెషయా గారు మాట్లాడుతున్నారు అని అంటే అది యెషయా గారికి సాధ్యమయ్యేది కాదు. యెషయాను ప్రేరేపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, ఇవి మనకి యెషయా గ్రంథంలో స్పష్టంగా మనకు అనిపించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిది, ఒకవైపు యూదుల యొక్క పతనం, వారి యొక్క దుస్థితి, ఒకవైపు దేవుడు వారిని అణిచేస్తానని ఒకవైపు చెప్తూనే మరలా అదే యూదుల్లో నుంచి దేవుడు రక్షణను తీసుకొని రాబోతున్నాడు, ఆ యెరూషలేమును ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. ఆ తర్వాత అనేక మంది, అంటే ప్రపంచానికే ఒక వెలుగుగా యేసుక్రీస్తుల వారు ద్వారా ఆ ప్రాంతంలో ఆ దేవుడు చేయబోతున్నాడు కార్యాన్ని అనే విషయాన్ని ఒకవైపు చెప్తున్నాడు. ఒకవైపు వారి దుస్థితి, మరోవైపు దేవుడు ఆ యేసుక్రీస్తు ద్వారా వారు కలిగించేటువంటి రక్షణ కార్యక్రమాన్ని మరోవైపు మాట్లాడటం. ఇవి రెండు మనకు యెషయా గ్రంథంలో ప్రధానంగా కనిపించేటువంటి విషయాలు. కనుక మీరు ఇవన్నీ జాగ్రత్తగా మీరు విని మరలా మీరు ఆలోచించుకొని మరలా మీరు చదువుకుంటే తప్ప ఏంటన్నది మీకు అర్థం కాదు. ప్రతి అధ్యాయాన్ని వివరించాలి, ప్రతి వచనాన్ని చెప్పాలి అని అంటే ప్రపంచంలో ఎవరికి అది సాధ్యమయ్యేది కాదు. అంత చెప్పాలి అని అంటే చెప్పొచ్చు, కానీ సంవత్సరాల కాలం పడుతుంది. మీకు తెలుసు కదండి, ఇప్పుడు మన ఆత్మీయతని జయశైల గారు మాట్లాడుతున్నారు, ఆది కాండం అంటున్నారు. ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఆదికాండాన్ని. ఇంకా ఆదికాండం పూర్తవలేదు, 42-43లోనే ఉన్నాం అంతే. ఆదికాండం ఎప్పుడు అయిపోవాలి, నిర్గమకాండం ఎప్పుడు అయిపోవాలి, లేవియకాండం ఎప్పుడు అయిపోవాలి? ఈలోపు జయశైల గారు ఇంకెంతకాలం ఉంటారు చెప్పండి తండ్రి గారు. కనుక ఒక్కొక్క వచనాన్ని చెప్పాలి అని అంటే సాధ్యమయ్యేది కాదు. కనుక మీకు ఇచ్చినటువంటి ఈ సలహాలను లేదా మీకు ఇచ్చిన ఈ అవుట్లైన్స్ని మీరు మనసులో పెట్టుకొని మీరు చదివి ఏంటి విషయం అన్నది మీకు అర్థమైతే చాలు, మీరు చదువుకోవచ్చు, ఇతరులకు కూడా మీరు చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. లైవ్ వీక్షించిన సహోదరులందరికీ కూడా మరి క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. శుక్రవారం కూడా మాట్లాడదాం అనుకున్నాం, కానీ మన సహోదరులు మరి సంతోష్ గారు కూడా అదే సమయానికి మాట్లాడతారని నాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నేను ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రోజు మాట్లాడే కార్యక్రమాన్ని ఆపేస్తున్నాను. ఆదివారం మళ్ళీ యథావిధిగా 11:30-12 గంటలకు లైవ్ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. అలానే ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ లైవ్ కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి చక్కగా మీరందరూ కూడా మరి సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా కుటుంబ ప్రార్థనలోను వ్యక్తిగత ప్రార్థనలోను ఉంటూ వాక్యాన్ని ఎక్కువగా మీరు నేర్చుకుంటూ మీ పిల్లలకి ఎక్కువగా నేర్పిస్తూ మరి దేవునికి సమీపముగా మరి మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పిల్లలను ప్రేమించి నేర్పించిన ఈ సంగతులు తండ్రి, మీ పిల్లలు మరొక జ్ఞాపకమునందు ఉంచుకొని అనేక మందికి ఈ సంగతులను తండ్రి మరి ప్రకటించేవారుగాను అనేకులకు అందించేవారుగా ఉండి అనేక మంది జీవితాలను కడుతూ మీ వైపుకు త్రిప్పుతూ మీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులో ఉన్నట్లుగా కృప చూపించండి. మరి ముఖ్యంగా నాయన ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ భయంకరమైన ఈ పరిస్థితుల మధ్య మీ పిల్లలంగా మేమంతా కూడా తండ్రి మీ నీడలో మీ రెక్కల చాటున తండ్రి తలదాచుకొని ఉన్నాము. మీ వాక్యాన్ని వింటూ మీ మాటలకు లోబడుతూ మా జీవితాలను తీర్చిదిద్దుకుంటూ మీకు ఇష్టలముగా మీకు యోగ్యులముగా తండ్రి మా బ్రతుకు కాలమంతా బ్రతుకున్నట్లు సహాయం చేయమని కోరుతూ ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి గారికి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి.
ఎందరైతే నాయన దీనికి బలై బాధను అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ, కుటుంబాలకు దూరమై క్షోభను అనుభవిస్తున్నారు, నాయకులు మొదలుకొని సామాన్యుల వరకు తండ్రి మీ కోపాన్ని చల్లార్చుకొని ముందుగా నాయన వారి మనసులు మార్చుకొని మీ వైపు చూస్తే తండ్రిగా మీరు క్షమించగలిగే గొప్ప మనసున్న వారి తండ్రి మీరు. కానీ మీ పిల్లలలో ఆ విధేయత, వారు చేసినటువంటి నాయన అపరాధాలకు పశ్చాత్తాపం కలిగితే తండ్రిగా మీరు ఒక్కసారి వారిని కరుణించి కనికరించి అక్కున చేర్చుకొని తండ్రి కాపాడుమని మీ పిల్లలంగా మేమంతా కూడా తలదించుకొని మీ ముందు వినమ్రులమై ప్రాధేయపడుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పవిత్రమైన నామాన్న ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.